ఇప్పుడే మనం పంపనూరుకి చేరాము. కుడివైపున కనిపిస్తున్న ఆర్చ్ గుండా పోతే మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి బయలుదేరుతాం. ఎదురుగా ఉన్న బండిలో మేము టెంకాయలు కొనడానికి కోసం వెహికల్ ఆపాము. ఆమెతో గుడి గురించి మరియు లక్ష్మీ నరసింహస్వామి గుడి గురించి కాస్త సమాచారం తెలుసుకున్నాము. మీరు మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఎదురు కనిపిస్తున్న ఆర్చ్ గుండానే మనము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలి. ఈ మెయిన్ రోడ్ నుండి సుమారుగా 1.5 కిలోమీటర్ మేర మనము పోతే లక్ష్మీ నరసింహస్వామి గుడి వస్తుంది. ఎదురుగా కనిపిస్తున్నది బస్ స్టాప్ కూడా. ఇదే ఆర్చ్. ఇక మేము బయలుదేరుతున్నాం. ఈ దారి గుండా వెళ్తే 1.5 కిలోమీటర్ దూరం వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి గుడి వస్తుందని బండి ఆమె చెప్పింది. ఈ పంపనూరు గ్రామం వచ్చినప్పుడు మనం ముఖ్యంగా 3 చూడాల్సి వస్తుంది. ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, ఇంకొకటి కొండ మీద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, మూడోది పార్క్ ఉంది. చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. మనం కాసేపు సేద తీరొచ్చు అక్కడ. ఇక్కడ కూడా రోడ్డు ఇరువైపులా కొద్దిగా గ్రీనరీగా పచ్చిగా ఉంది. వర్షాలు బాగా పడటంతో బాగా పచ్చిగా ఉంది. ఇక్కడ చాలామంది ఆటోలు ఆపుకొని భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేసుకుంటూ ఉన్నారు. మేము కూడా మొదటిసారి ఈ గుడికి వెళ్తున్నాము. చూడండి ఎంత మంచి చెట్లు నీడ ఉంది. ఇక్కడ అందరూ కొద్దిమంది భోజనాలు చేసుకుంటూ ఉన్నారు. మనకి ఎదురుగా కనిపిస్తున్నది లక్ష్మీ నరసింహస్వామి గుడి కొండ మీద. ఎదురుగా కనిపిస్తున్న రథము మరియు గుడి సీతారాముల గుడి ఉంది ఎదురుగా. ఇప్పుడు మనం ఆ గుడిని ఎక్స్ప్లోర్ చేయడం లేదు. ఇప్పుడు ఆ గుడికి వెనుక బాగానే మనకి పైనకి పోవడానికి స్టెప్స్ ఉన్నాయి. కాలినడకన ఆ స్టెప్స్ గుండా మనం పైనకి పోవచ్చు. వెహికల్స్లో పోవడానికి ఇక్కడ డైరెక్ట్గా సిమెంట్ రోడ్ వేశారు. రోడ్డు బాగుంది, కాకపోతే చాలా ఘాట్ రోడ్డు. మంచి అనుభవం ఉన్న డ్రైవర్ ఉండాలి. సింగిల్ రోడ్డు కాబట్టి కొద్దిగా నిదానంగానే మేము పోతున్నాం పైకి. ఎదురుగా వెహికల్స్ వచ్చినా కాస్త ఇబ్బంది, ఎందుకంటే సింగిల్ రోడ్డు కాబట్టి కొంచెం స్లోగానే పోవాలి మనం ఈ రోడ్డు గుండా. చూడండి ఇప్పుడు వెహికల్ వచ్చింది, ఎంత ఇబ్బందిగా ఉందో సింగిల్ రోడ్డు కాబట్టి. చాలా ఘాట్ ఉంది. నేనైతే ఫస్ట్ గేర్లోనే పోతున్నాను.
ఇప్పుడు మనకి ఒక లక్ష్మీ నరసింహస్వామి స్తంభంలో నుంచి వచ్చే ఒక విగ్రహం కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారి గుడి. ఈ మెట్ల గుండానే మనం కాస్త ఒక 20 మెట్లు ఉన్నాయి. మనం పైనకి ఎక్కితే గుడి చేరుకుంటాం. ఇక్కడ మనకి గజస్తంభం దగ్గర చిన్న గణపతి స్వామి విగ్రహం ఉంది. మనం దాన్ని దర్శించుకోవాలి మొదట. తర్వాత గుడి క్లోజ్లో ఉంది. భక్తులు ఎక్కువ రావడం వల్ల గుడి పూజారి వచ్చి మరీ గుడిని ఓపెన్ చేశారు. నేను లాక్లో ఉండడం వల్ల నేను మొబైల్ లోపలికి పెట్టేసి ఈ వ్యూ తీసుకున్నా. ఇప్పుడు గుడి పూజారి వచ్చి ఇప్పుడునే గేట్ ఓపెన్ చేసి భక్తులను లోపలికి వదులుతున్నారు. ఇది ఆల్రెడీ మేము దర్శనం చేసుకున్నాము. చేసుకున్న తర్వాత బయటికి వస్తేనే అక్కడ ఒక లక్ష్మీ నరసింహస్వామి చిన్న విగ్రహం ఉంది. ఆ టెంకాయలు లోపల కొట్టనీరు కాబట్టి మనం బయటకు వచ్చి ఇక్కడ టెంకాయలు కొట్టుకోవాలి ఈ విగ్రహం దగ్గర. ఇంకొకసారి మీకు ఈ వ్యూ చూపిస్తున్నాను, గుడి వ్యూ. ఇక్కడే మనం ఇప్పుడు టెంకాయలు కొట్టుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నవి మఠాలు. పూర్వకాలంలో లాడ్జ్ల బదులు మఠాలు ఉండేవి. భక్తులు ఎవరన్నా వచ్చిన వాళ్ళు నైట్ ఇక్కడనే బస చేసేవాళ్ళు. ఈ మఠాలలోనే బస చేసేవాళ్ళు. ఇది గుడి బ్యాక్ సైడ్. మేము కూడా ఇక్కడికి రావడం మొదటిసారి. గుడి మీద కొండ మీద ఇంత విశాలంగా ఈ గుడి ఉందని మాకు కూడా తెలియదు, ఇప్పుడే చూస్తున్నాము. నేను పంపనూరుకి గత 6 సంవత్సరాల నుంచి వస్తున్నా కూడా ఎప్పుడూ ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని చూడలేదు. ఇప్పుడు అక్కడ 4 స్తంభాలతో ఉన్న మఠము, మెట్ల గుండా వచ్చే భక్తుల దారి అది. ఇప్పుడు మీకు చూపిస్తాను. మనము రహదారి మీద వచ్చాము. కాలినడకన వచ్చే భక్తులు అయితే ఇక్కడి నుంచి వస్తారు. చూడండి ఎంత ఎత్తున ఉంది కొండ. స్టెప్స్ కూడా అదిగోండి ఎంత బాగా ఉన్నాయి. స్టెప్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఈజీగా పైకి రావచ్చు మనం. చూడండి ఒకసారి సీనరీ ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్నవి కొలనులు. ఇక్కడే స్నానం చేసేవాళ్ళు పూర్వకాలంలో వచ్చిన భక్తులు. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం.